అండి అందరికీ నమస్కారం. ఒక మనిషి ఏ టైంకి జన్మిస్తాడు అన్నది మన చేతిలో ఉండదు. అదే మనిషి ఏ టైంకి మరణిస్తాడు అన్నది కూడా మన చేతిలో ఉండదు. కానీ ఈ రెండిటి మధ్య ఉన్న కాలాన్ని జీవితం అంటారు. ఆ జీవితం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అన్నది మాత్రం మన చేతిలోనే ఉంటుంది. మనం ఇలానే జీవించాలి అనుకుంటామా, ఎలా అయినా సరే జీవించాలి అనుకుంటామా? ఇలానే జీవించాలి అనుకుంటే కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఎలా అయినా జీవించేయచ్చు, ఎలా అయినా బ్రతికేయచ్చు అనుకుంటే మాత్రం ఆ జీవితానికి అసలు అర్థమే ఉండదు. మనం బ్రతికినా అనవసరం ఆ జీవితం. కానీ ఒక మనిషి నాశనం అవ్వటానికి ప్రధాన కారణం ఆశలు, కోరికలు. వాటి కోసం కేవలం డబ్బు మాత్రమే కావాలి. ఆ డబ్బు ఎలా అయినా సంపాదించేయాలి. ఉదాహరణకి ఈ మధ్య నేను న్యూస్లో విన్నాను. ఒక 10th క్లాస్ చదివే కుర్రాడు ఒక ప్రిన్సిపల్ని చంపేశారు డబ్బు కోసం. అలా అలా అయిపోతుంది. ఒక ఆశ అన్నది ఒక మనిషి ఎలా జీవించాలో తెలియకుండా పోతుంది. కాబట్టి మనం బ్రతికి ఉన్ననాళ్ళు ఒకరికి మంచి చేస్తూ, ఒకరికి సహాయం చేస్తూ మనం జీవించాలి. మనం బ్రతికినప్పుడు మన గురించి గొప్పగా చెప్పచ్చు. మన అన్నవాళ్ళు వీళ్ళు చెప్పచ్చు. కానీ మనం చనిపోయిన తర్వాత కూడా అరే వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా మంచిగా ప్రవర్తించేవాళ్ళు, ఒకరికి సహాయం చేశారు, ఒకరికి మంచిగా చూశారు అని మాత్రమే చెప్పుకోవాలి. మనకున్నది మాత్రం పెట్టేన అవసరంలా, మనకున్నది ఎంతో కొంచెం చేసినా సరిపోతుంది సాయం. మనకున్నది అంత ఇచ్చేసి అలా తర్వాత మనకే ఉండదు అలా చేస్తే. అలా కాదు. కానీ ఒక లిమిట్ ఉంటుంది. ఒక మంచి మాట, మంచి తీరు, మంచి పద్ధతి, అట్లా దాన్ని చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి ఏదైనా సరే. ఇప్పుడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఏ స్థాయి అయినా, చిన్న స్థాయి అయినా, పెద్ద స్థాయి అయినా, ఏ స్థాయి అయినా ఒక మనిషి జీవించే విధానం మాత్రం మంచిగా ఉండాలి. ఎందుకు అంటే ఒక మనిషి జీవించే విధానాన్ని బట్టే మనకి నెక్స్ట్ జనరేషన్ కూడా అదే విధంగా జీవించాలి అనుకుంటారు. మనం జీవించే విధానమే మనకి ఉపయోగపడుతుంది. మనం బ్రతికిన కొద్ది రోజులైనా మనశ్శాంతిగా జీవించాలి. మనశ్శాంతి ఎప్పుడు పోతుంది అంటే వేరొకరి వస్తువుల కోసం, వేరొకరి డబ్బుల కోసం ఆశపడినప్పుడే మనకి మనశ్శాంతి అనేది కోల్పోతుంది. కాబట్టి అలా ఆశ దురాశలకు వెళ్ళి మన జీవితాలు నాశనం చేసుకోకూడదు. ఎందుకంటే మన జీవితం ఎంతైనా పెద్ద జీవితం అయినా, చిన్న జీవితం అయినా దానికి ఒక అర్థవంతంగా ఉండాలి జీవించే విధానం. అంతేగాని వాళ్ళు ఎవరో కారులో తిరుగుతున్నారు మనం తిరగాలి అనుకోకూడదు. మనం కూడా టైం వస్తే ఆ టైంకి మనం చేయొచ్చు. కాకపోతే మనం నడిచే విధానాన్ని మంచిగా వెళ్ళాలి, స్టెప్ బై స్టెప్. అంతే తప్ప ఎలా మడితే అలా వెళ్ళిపోయి మన జీవితాలను నాశనం చేసుకుని తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఏమీ లేకుండా మన జీవితం అంతా ఎండ్ అయిపోయింది అని అలా బాధపడే కంటే ముందే ప్రతి విషయాన్ని ఆలోచించి ఎలా జీవించాలి ఏంటి అని చిన్నప్పటి నుంచి అలవరుచుకోవాలి. మనం ఇలా జీవించాలి, ఈ సొసైటీలో బ్రతకాలంటే ఇలా మాత్రమే జీవించాలి అని ఉండాలి. మనం ఎక్కడికైనా సిటీలకు వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఆ జీవించే విధానాన్ని మార్చుకోవాలంతే. నేను చెప్పేది కొంతమందికైనా ఉపయోగపడితే చాలు. నా వీడియోని లైక్ చేసి ఫాలో చేయండి ప్లీజ్.